వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్షిప్. సో గైస్ ఇది అయితే డే 3 అనమాట. సో అన్నపూర్ణేశ్వరి అవతారం. సో ఈరోజు అయితే మనకి అన్నదానం ఉంటుంది, దానికి సంబంధించిన డ్రింక్ అనేది చేశారనమాట నిన్ననే. సో మీకు ఇప్పుడే మర్చిపోయినా గైస్. సో మనమైతే ఇప్పుడు లోపల పోదాం. లోపలైతే మనకి వెజిటేబుల్స్ కటింగ్ వర్క్ అనేది జరుగుతుంది, అది కూడా జరుగుతుంది అనమాట. అన్నం అవి ఇవి జరుగుతున్నాయి. సో మనకి ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఉంటుంది వెజిటేబుల్స్ తోటి. దాని తర్వాత మనకి అమ్మవారిది పూజ ఉంటుంది, అప్పుడు మనకి స్టార్ట్ చేస్తారనమాట అన్నదానం అనేది. సో అదంతా ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడైతే చూద్దాం రండి. చూడొచ్చు ఇక్కడైతే మనకి వెజిటేబుల్స్ కటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ కూడా చూడొచ్చు, మనమైతే ఇప్పుడు బయట వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ సైడ్ అనేది మనకి అన్నం ఇంకా కూరలు అనేది వంటలు అయితే స్టార్ట్ అయినాయి గైస్. మనకి కొంచెం జల్దీ స్టార్ట్ అయినాయి, మనం కొంచెం లేట్గా వచ్చాం అనమాట. ఆయన పర్లేదు, మనమైతే ఇప్పుడు వెళ్ళి ఏమేమి వంటలు ఏమేమి అన్నాలు చేసుకుని వెళ్దాం. సో గైస్ మనకైతే ఇప్పుడైతే ఇక్కడ ఏమనుకుంటుంది పక్క సాంబార్ అయితే ఉన్నది గైస్, మనం అది చూద్దాం. ఇక్కడైతే వండుతున్నా, ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాం. గడ్డు బాగుంది ఇక్కడ. ఇక్కడైతే అన్ని సామాన్లు పెట్టినారు అనమాట. చూడండి ఇక్కడైతే క్యారెట్స్, కరివేపాకు, అన్ని పొటాటోస్ అన్ని పెట్టినాయి. ఆడ కూడా చేసిన ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో అదంతా టోటల్ కంప్లీట్ అయినాక 100% మీకు అనేది మళ్ళీ చూపిస్తాము. అప్పుడు అంతా వండినాక అప్పుడు అయితే మొత్తం వీడియో చూపిస్తాం గైస్. అండ్ మనకి లోపల అలంకరణ జరుగుతుంది, జరిగినాక అమ్మవారు ఎట్లుందో వెజిటేబుల్స్ తోటి అది కూడా చూపిస్తాం. మనకైతే లోపల కుకింగ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అది ఎట్లా జరుగుతుందో అనేది మనం చూద్దాం రండి గైస్. మనకైతే ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నారు అనమాట. సో మీరు చూడొచ్చు. చెప్పు అండ్ ఇది ఏంటి, మనకి పిండి కూడా కలుపుతున్నాడు అనమాట. దీనికి సంబంధించిందో నాకు తెలియదు. ఇంకేంటి చూపించిన ఆపినరా. సో గైస్ ఫైనల్లీ అయితే మనకి అమ్మవారిది అన్నదానం అనేది ముగిసింది. సో గైస్ మేమైతే చాలా మందికి అన్నదానం అనేది వండిస్తున్నాం. దాన్ని బ్లాగ్ తీయమంటే మన కెమెరామెన్ తీయలేడు అనమాట, ఆయన బిజీ, ఆయన ఇది కూడా తీయలేడు. ఇంకా మేము ఎట్లనో అట్లా కష్టపడి ఒక 50 మెంబర్స్కి అన్నదానం చేసి మేము ప్లేట్ తీసుకొని కష్టపడి తిని మళ్ళా ప్లేట్ తీసుకొని మా వాళ్ళకైతే మేము పంపించినాం అనమాట. సో మనకి ఏంటంటే బ్లాగ్ అనేది దీంతో సమాప్తమైంది. ఈరోజు అయితే అన్నదానం గైస్. మేమైతే 7:30కి మళ్ళీ వస్తాము, అప్పుడు దుర్గామాత పూజ అవుతుంది అనమాట. సో గైస్ మన ఆకాష్ అనేది ఈరోజు రాత్రి పూణేకనేది వెళ్తున్నాడు. సో ఆయన మధ్యలోనే వెళ్ళిపోతాడు, పూజ మధ్యలోనే. నేనైతే రాత్రి దాకా ఉండి మొత్తం కంప్లీట్ చేసినాక పోతా. నేనైతే నా ఇంకెళ్తా గైస్, అప్పటిదాకా ఉండి వెళ్తాను. అయితే అన్నపూర్ణేశ్వరి అవతారంలో మనకి అమ్మని నిలిచారు. సో ఇప్పుడైతే మనకి మధ్యాహ్నం జరిగిన వేరే పూజ, ఇప్పుడు జరిగేది వేరే పూజ అనమాట. సో ఇది డైలీ పూజ అనమాట. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ పూజకి సంబంధించిన ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి. మనకైతే ఈరోజు అన్నపూర్ణేశ్వరి బ్లాగ్ అనేది అయిపోయింది అనమాట. సో ఈరోజు జయపూర్ అనమాట. సో మనకి అన్నపూర్ణేశ్వరి అవసరానికి సంబంధించిన వంటలు అనేది ఈ అన్నలు అనేది చేశారు. సో ఇదైతే కమిటీ మెంబర్స్ అనమాట. సో కమిటీ మెంబర్స్ వీళ్ళే మనకి అమ్మాయిని పెడతారు. సో వీళ్ళే మనకి నిమజ్జనం దాకా అయితే ఇక్కడనే ఉండి ఇక్కడనే తింటూ వండుకుంటారు అనమాట. సో నేను చూడండి అందరినీ పండ్లే మాత్రం తింటారు అనమాట. సో వీళ్ళు చాలా కష్టపడతారు 9 days అమ్మవారికి అయితే.
కష్టం ప్లస్ ఇష్టపడి అయితే చేశారనమాట. ఇదే సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం మీరు ఇలానే చేస్తారు. సో అందుకే ఇది ఇంత ఫేమస్ అనేది అవుతుంది. ఇక్కడ సైడ్ మొత్తం అందరు ఇక్కడ సైడే మన పండుగ. లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ ప్రయత్నిస్తున్నాడు కదా. Constantly grow 88. లైక్ గ్రూప్